హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్. వీకెండ్లో వచ్చిన బ్యాంకింగ్ రిజల్ట్ మార్కెట్ని షేక్ చేశాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి యాక్సిస్ బ్యాంక్ వరకు ఆల్మోస్ట్ అన్ని మేజర్ బ్యాంక్స్ క్వార్టర్లీ 1 ఫినాన్షియల్ 27 రిజల్ట్ అనౌన్స్ చేశాయి. మరి ఈ బ్యాంక్ రిజల్ట్ సూపర్ హిట్టా? ఈ బ్యాంక్ డిసప్పాయింట్ చేసిందా? మండే మార్కెట్లో ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. సో వీడియోస్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ మన లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ చూస్తే మిక్స్డ్ పర్ఫార్మెన్స్ అన్నీ చెప్పవచ్చు. నెట్ ప్రాఫిట్ 19,060 crores, అరౌండ్ 5% గ్రోత్. కానీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ని బీట్ చేయలేకపోతుంది. నెట్ ఇన్కమ్ ఇంట్రెస్ట్ 33,536 crores, బట్ బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటి అంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 3.26%కి పడిపోయింది. మెర్జర్ తర్వాత ఇది లోయెస్ట్ మార్జిన్. రిజల్ట్ బ్యాడ్ కాదు, కానీ మార్జిన్స్ ప్రెజర్ ఇన్వెస్టర్స్కి కొంచెం డిసప్పాయింట్ చేయొచ్చు. నెక్స్ట్ ఐసిఐసి బ్యాంక్. ఈ బ్యాంక్ మాత్రం అదిరిపోయే రిజల్ట్ అనౌన్స్ చేసింది. నెట్ ప్రాఫిట్ 14,804 crores, అరౌండ్ 16% గ్రోత్. లోన్ గ్రోత్ స్ట్రాంగే, కార్పొరేట్ బిజినెస్ స్ట్రాంగే, మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్ కూడా సూపరే. ఇంకా ఓవర్సీస్ మార్కెట్స్ నుండి $2.5 billion రైజ్ చేయడానికి అప్రూవల్ కూడా వచ్చింది. ఐసిఐసి బ్యాంక్ రిజల్ట్స్ మార్కెట్కి స్ట్రాంగ్గా పాజిటివ్ సిగ్నల్ అని చెప్పుకోవచ్చు. ఐడిబిఐ బ్యాంక్ కూడా డీసెంట్ నెంబర్స్ రిపోర్ట్ చేసింది. నెట్ ప్రాఫిట్ 2,115 crores, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 3,486 crores, గ్రాస్ అండ్ నెట్ ఎన్పిఎస్ స్టేబుల్గా మెయింటైన్ చేశారు. ఇది సైలెంట్ పర్ఫార్మర్ అండ్ స్టేబుల్ పర్ఫార్మెన్స్గా ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజ్మెంట్ ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2027లో 250 న్యూ బ్రాంచెస్ ఓపెన్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. సౌత్ ఇండియా అండ్ వెస్ట్ ఇండియా ఎక్స్పాన్షన్ మీడియా మేజర్ ఫోకస్. ట్రెజరీ ఇన్కమ్ పార్టీ క్వార్టర్ 900 to 1,000 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కోటక్ బ్యాంక్ ప్రాఫిట్ 26% జంప్ అయి 4,123 crores రీచ్ అయింది. ఫ్రెష్ స్లిప్పసెస్ కొంచెం ఇంక్రీజ్ అయినా రైట్ ఆఫ్ రెడ్యూస్ అయింది. ఇక్కడ చూస్తే ప్రాఫిట్ స్ట్రాంగే, అసెట్ క్వాలిటీ మిక్స్డ్. ఎస్ బ్యాంక్ టర్న్ అరౌండ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. రీటైల్ స్లిపేజెస్ లాస్ట్ 10 quartersలో లోయెస్ట్ లెవెల్. అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్గా ఫినాన్షియల్ ఇయర్ 2027 గ్రోత్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. ఎస్ బ్యాంక్ ఇన్వెస్టర్స్ ఇది చాలా పాజిటివ్ అప్డేట్ అనుకుంటున్నారు. యాక్సిస్ నెట్ ప్రాఫిట్ 7,114 crores, అరౌండ్ 22.5% గ్రోత్ ఇంక్రీజ్ అయింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 14,646 crores. ఇంకా ప్రొవిజన్స్ తగ్గడమే బ్యాంక్ ప్రాఫిటబిలిటీని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. ఓవరాల్గా యాక్సిస్ బ్యాంక్ చూస్తే రిజల్ట్ బాగానే ఇంప్రెసివ్. ఇక ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్ రిజల్ట్ మిక్స్డ్ పాజిటివ్ చూసుకుంటే ఐసిఐసి మాత్రం స్ట్రాంగ్ పర్ఫామ్గా చూస్తుంది. యాక్సిస్ బ్యాంక్లో ఎక్సలెంట్ ప్రాఫిటబిలిటీగా చూస్తాను. కోటాక్ స్ట్రాంగ్ ప్రాఫిట్స్. ఎస్ బ్యాంక్ చూస్తే టర్న్ ఓవర్ కంటిన్యూ అవుతుంది. ఐడిబిఐ చూస్తే స్టేబుల్గా ఉంది. హెచ్డిఎఫ్సి చూస్తే మార్జిన్స్ ప్రెజర్గా ఉంది. పిఎన్బి చూస్తే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ మీద ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. మండే మార్కెట్ ఓపెనింగ్లో బ్యాంకింగ్ స్టాక్ మూవ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. కాబట్టి ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ అలర్ట్గా ఉండండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ టర్న్. ఈ రిజల్ట్ చూసాక మీకు స్ట్రాంగెస్ట్ బ్యాంక్ ఏది అనిపిస్తుంది? ఐసిఐసి బ్యాంకా, యాక్సిస్ బ్యాంకా, లేదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంగ్ టర్మ్ కింగా? కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని తప్పకుండా షేర్ చేయండి. వీడియో చూసాక యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన శక్తి త్రిమూర్తి ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా వాల్యుబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మార్కెట్ అప్డేట్స్.